హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన ఛార్జీలను 10% తగ్గించింది. తగ్గించిన ఛార్జీలు మే 24 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇటీవలే మెట్రో యాజమాన్యం ఛార్జీలను పెంచింది. కనీస ఛార్జీ 10 నుండి 12 రూపాయలకు, గరిష్ట ఛార్జీ 60 నుంచి 75 రూపాయలకు పెంచింది. ఛార్జీల పెంపుపై ప్రయాణికులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా పెంచిన ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, గుడ్ ఈవినింగ్ వైశాలి. ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎల్ఎన్టీ సంస్థకి దిగొచ్చిందని చెప్పాలి. హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏదైతే పెంచిన మెట్రో ఛార్జీలు ఉన్నాయో కొంతమేర వాటిని సవరించింది. ఆ పెంచిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి 10% తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నట్టు కాసేపటి క్రితం ప్రకటించింది. అయితే ఈ తగ్గిన ఛార్జీలు మే 24వ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తాయని కూడా ఎల్ఎన్టీ సంస్థ తెలియజేసింది. అయితే పెంచిన ఛార్జీలను తగ్గించడానికి గల కారణం అటు మెట్రో ప్రయాణికుల నుండి కాకుండా ఇటు పొలిటికల్ గా కూడా ఆ ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే మెయింటైన్ చేస్తుందో మెట్రోలోనే ఆ సంస్థపై ఒక ఒత్తిడి వచ్చేది తెలుస్తుంది. తగ్గించిన ధర వల్ల దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే పాత ధర 60 రూపీస్ గా ఉండేది. అయితే ఆ ధరలు పెంచాక అది కాస్త 75 రూపీస్ అయింది. ఇప్పుడు 10% ధర తగ్గించింది కాబట్టి 75 రూపీస్ లో 7.5 7 రూపీస్ 50 పైసా అయితే రాయితీ వర్తిస్తుందని కూడా నాకు మెట్రో సంస్థ తెలియజేసింది. అయితే అప్ జర్నీ అండ్ డౌన్ జర్నీ చేసే వారికి పాత ధర 150 గా ఉండేది. అంటే పెంచిన తర్వాతకి 75 75 150 ఉండేది. అయితే ఈ రాయితీ వల్ల 15 రూపాయలు అప్పకి అండ్ డౌన్ కి 7 రూపీస్ 50 పైసా 7 రూపీస్ 50 పైసా 15 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఓవరాల్ గా లాంగ్ జర్నీ ఎల్బీ నగర్ టు మియాపూర్ టు ఎల్బీ నగర్ జర్నీ చేసే వారికి ఇప్పుడు కొత్తగా ఏదైతే పెంచిన ధరలో పెంచిన తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చిందో ఓవరాల్ గా మొత్తం తీసేస్తే 135 రూపీస్ అవుతుంది. అంటే కొద్ది గొప్ప ప్రయాణికులకు కాస్త ఇది ఊరటాలని చెప్పొచ్చు. 135 రూపీస్ తో మియాపూర్ టు ఎల్బీ నగర్ జర్నీ చేయొచ్చు, అప్ అండ్ డౌన్ జర్నీ. అంటే ఇదే ధర పెంచక ముందు మాత్రం 120 ఉండేది. 120 రూపాయలతో ఎల్బీ నగర్ టు మియాపూర్ టు ఎల్బీ నగర్ జర్నీ ఉండేది. ఆ పెంచిన తర్వాత 150 అయింది. ఆ తర్వాత 10% డిస్కౌంట్ తో 135 రూపీస్ అయింది. సో ఈ ధర అయితే ఈ నెల 24వ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తాయైతే ఆ సంస్థ తెలిపింది. అయితే దీనిపై అంటే ఏదైతే మెట్రో ఛార్జీలు పెంచారో మొదటి నుంచి కూడా మెట్రో ప్రయాణికులు ఒక తీవ్రమైన అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. అసలే సౌకర్యాలు తక్కువ, కోచులు లేవు, కనీసం కూర్చోడానికి కూడా పీక్ అవర్స్ లో ఏదైతే మార్నింగ్ ఆఫీస్ లోకి వెళ్ళేటప్పుడు అలాగే ఆఫీస్ నుంచి ఇంగ్లాండ్ చేరుకునేటప్పుడు అసలు కూర్చోవడానికి కూడా సీట్స్ ఉండలేని పరిస్థితి, అసలు సౌకర్యాలు లేవు, అలాగే నీట్నెస్ కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో ఛార్జీలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అటు మెట్రో ప్రయాణికుల నుంచి తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. అటు ప్రయాణికుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎల్ఎన్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా ఒక 10% రాయితీ రావడం అనేది కొంతమేర ప్రయాణికులకు ఆనందాన్ని వ్యక్తం చేసే విషయం చెప్పుకోవచ్చు. అయితే ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ కూడా అధికారులు తీసుకొని ఈ 10% డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. 24వ తేదీ నుంచి ఈ తగ్గించిన ధరలు అయితే ఇంప్లిమెంట్ అవుతాయి. అంటే పెంచిన ధరలు మొన్న 17వ తారీఖు నుంచే అమల్లోకి వచ్చాయి. తగ్గించిన ధర మాత్రం 24వ తేదీ నుంచి తగ్గిస్తామని చెప్పింది. తాజా నిర్ణయం వల్ల అటు మెట్రోని వినియోగించుకునే ఉద్యోగులు అయితేంది, విద్యార్థులు అయితేంది, దాంతోపాటు సాధారణ ప్రయాణికులు అయితేంది, వారందరికీ కూడా కొంతమేర ఆర్థికంగా ఉపశమనం లభించడానికి కూడా సంస్థ తెలియజేసింది. మే 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పెంపు కనిష్ట ధర గతంలో 10 రూపాయలు ఉండేది, అది కాస్త 12 రూపాయలు అయింది. గరిష్ట ధర 60 రూపాయలు ఉండేది, అది కాస్త 75 అయింది. ఇది 10% డిస్కౌంట్ ఇవ్వకముందు. అయితే ఇప్పుడు ఈ పెన్షన్ ధరలతో ఆ తర్వాత 10% డిస్కౌంట్ ప్రయాణికులందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగించే అట్లా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నాగేందర్.